జానకమ్మ గారు చనిపోయారన్న మాటే గాని, ఆవిడ భౌతికంగా మనకైతే దూరం అవ్వలేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు వరకు కూడా ఆవిడ కమ్మని పాటలు మనల్ని ఎంతగానో ఆహ్లాదపరుస్తాయి. అది పక్కన పెట్టేస్తే, జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఆవిడ కుటుంబం గురించి చాలా విషయాలు బయటకొచ్చి, నిజంగా జానకమ్మ గారి పర్సనల్ లైఫ్‌లో ఇంత బాధాకరమైన సంఘటనలు ఉన్నాయా అని కూడా చాలామంది బాధపడ్డారు. అయితే జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి మాత్రం బలంగా నిలబడి జానకమ్మ గారి అంత్యక్రియలు పూర్తి చేసి ఒక అమ్మాయిలాగా కాకుండా ఒక అబ్బాయిలాగానే పూర్తిగా అన్ని విషయాలు చూస్తుంది. ఆమె ఎవరో కాదు, జానకమ్మ గారి రెండో మనవరాలైన అప్సరా వైద్యుల. అయితే అప్సరా వైద్యుల గారు అస్సలు అంటే అస్సలు ఎక్కడ కూడా ఆవిడ ఏమి చేయలేదు. అంటే డ్రామా చేయటం కానీ, ఏడ్చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. అయితే ఇది కూడా ఆవిడ విషయంలో చాలామంది నెగెటివ్‌గా మాట్లాడారు. అయితే ఎలా అన్నారంటే జానకమ్మ గారి మనవరాలి కంట్లో నుంచి ఒక చుక్క నీరు కూడా రాలేదు. ఎంతోమంది తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏడుస్తున్నారే కానీ, ఆవిడ అసలు కళ్ళెమ్మట నీళ్లు కూడా కంట తడి కూడా రాలేదు అంటూ విమర్శలిచ్చారు. అయితే దానికి ఆవిడ లైవ్‌లోకొచ్చి చాలా బాధపడుతూ ఒక విషయాన్ని చెప్పారు. ఆవిడేమన్నారంటే, "నా ప్రేమను నేను కార్చిన కన్నీళ్లతో కొలవకండి. దుఃఖం అందరికీ ఒకేలాగా బయటపడదు. కొందరు గట్టిగా ఏడిస్తే మరికొంతమంది నిశ్శబ్దంగా దాన్ని భరిస్తారు. మా అమ్మ మరణాన్ని అంటే మా నాయనమ్మ మరణాన్ని అర్థం చేసుకోవటం అనేది పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండాలి" అని ఆవిడ మాకు ఎప్పటినుంచో చెప్తున్న విషయం. అయితే మనిషి చనిపోతే ప్రేమ అనేది ముగిసిపోదు. నా జీవితంలో ఇప్పటికే ఎన్నో నష్టాలు చూశాను. కొన్ని నెలల క్రిందట మా నాన్నగారిని, 2 ఏళ్ల క్రిందట మా అక్కని, ఇద్దరును నాకు కోల్పోవడం నా జీవితంలో చాలా పెద్ద ఎదురు దెబ్బలు. అయితే వాటిని తట్టుకుని నిలబడ్డాను. ఆ సమయంలో బాధని మౌనంగా ఎలా భరించాలో నేర్చుకున్నాను. అంతే తప్ప బాధ లేక కాదు, ప్రేమ చచ్చిపోయి కాదు. దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అంటూ ఆమె ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తు చేసింది. తన అక్కగారైన వర్ష అంటే జానకమ్మ గారికి ఒక కొడుకు మురళీకృష్ణ, ఆయనకు ఇద్దరు ఆడపిల్లలనమాట. అయితే పెద్ద అమ్మాయి 2023లో చనిపోయారు అగ్ని ప్రమాదం కారణంగా తెలిసినంత సమాచారం వరకు. అయితే తన అక్క వర్ష 2023లో మరణించిందని, ఆమె ఉంటే ఇప్పుడు ఆ నాయనమ్మకు సంబంధించిన బాధ్యతలన్నీ తనే చూసుకునేదని, అలాగే తన తండ్రి మురళీకృష్ణ కూడా ఈ ఏడాది ప్రారంభంలో చనిపోయారు. అయితే ఈ వరుస నష్టాలు మమ్మల్ని కుదిపేసింది. ఇది మేము తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయేలాగా చేసింది. ఆ సమయంలో మా నాన్నమ్మే మాకు అండగా నిలిచారు. ఆవిడ మాటలు, ఆవిడ చెప్తున్న ఆధ్యాత్మికమైన విషయాలు నన్ను ఎంతగానో మానసికంగా ఓదార్చాయి. అయితే దుఃఖం ఎప్పుడూ బిగ్గరగా కనిపించదు. ఒక్కొక్కసారి నిశ్శబ్దంగా మనసు లోతుల్లో తెలియని ఒక శూన్యం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ఏడుపు రాదు. దయచేసి ఇక నుంచి నన్ను బాధపెట్టి మీరు మా నాయనమ్మను కూడా బాధ పెట్టకండి అంటూ ఆమె తనదైన రీతిలో చెప్పింది. అయితే ఇక నిజం చెప్పాలంటే జానకమ్మ గారికి తన కుటుంబం మొత్తంలో మిగిలింది ఇద్దరే. ఒకటి రెండో మనవరాలు, 2 కోడలు. కోడలు ఉమాగా. సో వీళ్ళిద్దరే ఆవిడ జీవితంలో, ఎందుకంటే భర్త చనిపోయారు, కొడుకు చనిపోయారు, పెద్ద మనవరాలు చనిపోయారు. ఇవన్నీ కూడా తట్టుకుని నిలబడ్డారు జానకి గారు. కేవలం జానకి గారు మాత్రమే కాదు, కుటుంబం అంతా కూడా దీన్ని తట్టుకుని నిలబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.